భూమిపైన కొన్ని ఇలాంటి డోర్స్ ఉంటాయి. వాటిని మన లైఫ్‌లోనే ఓపెన్ చేయొద్దు. ఒకవేళ ఓపెన్ చేస్తే వాటి బ్యాడ్ ఇంపాక్ట్ మన పైన చాలా దారుణంగా పడుతుంది. ఇంకా మన చుట్టుపక్కల్లో కూడా కొన్ని ఇలాంటి డోర్స్ ఉంటాయి. ఏవైతే కొన్ని సంవత్సరాల నుండి మూతబడి ఉంటాయో అండ్ కొన్ని ఇలాంటి బిల్డింగ్స్ ఉంటాయి. వాటి జోలికి ఎవ్వరు కూడా పోరు. ఒకవేళ వెళ్తే వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇదే కాకుండా మీ స్కూల్లో కూడా ఒక ఇలాంటి డోర్ ఉంటుంది. ఎక్కడైతే ఎవ్వరు వెళ్ళరు అండ్ ఆ డోర్ ని ఎన్నో సంవత్సరాల నుండి లాక్ వేసి ఉంటారు. కానీ మీరు పొరపాటున ఆ డోర్ దగ్గరికి వెళ్ళినా లేదంటే అటు సైడ్ వెళ్ళినా కూడా మీకు తెలియని ఎనర్జీ ఏదో తలిగినట్టు అనిపిస్తుంది. ఇవాల్టి వీడియోలో అలాంటి ఒక డోర్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ అది కూడా చిన్న పిల్లలు చదువుకునే స్కూల్లో ఆ 13 మంది చిన్న పిల్లల్ని మాయం చేసిన ఆ డోర్ ఏంటిది అండ్ ఈ ప్రదేశం ఎక్కడుందని, ఎందుకని ఆ డోర్ ని ఓపెన్ చేయొద్దు, ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ కథ ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది అంటే విధి. ఈమె పేరు గుర్తు పెట్టుకోండి. ఈమె ఒక ఫోటోగ్రాఫర్. మ్యాగజైన్స్ కవర్ ఏదైతే ఉంటుందో మ్యాగజైన్ పబ్లిషర్స్, ఆ పబ్లిషర్ కి ఈమె ఒక ఫోటోగ్రాఫర్. సో ఈమె పని ఏంటిది అంటే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కాడికి వెళ్ళి వాటి గురించి మ్యాగజైన్స్ తయారు చేయడం, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట వాళ్ళ కంపెనీ నుండి ఈమెకి. సో ఈమె పని జస్ట్ ఫోటోగ్రాఫ్స్ ని, మంచి మంచి ఫోటోగ్రాఫ్స్ ని క్యాప్చర్ చేసి మీనింగ్ఫుల్ గా క్యాప్చర్ చేసి వాటి యొక్క మ్యాగజైన్స్ అయితే తయారు చేయడం అనమాట ఈమె పని. సో ఈమె చిన్నప్పటి నుండి ఆఫ్టర్ 7th స్టాండర్డ్ ఈమె అయితే ముంబైలో సెటిల్ అయిపోయింది. సో ఆ 7th స్టాండర్డ్ కంటే ముందు ఈమె అయితే బీహార్ లో చదువుకుండే అనమాట. 7th స్టాండర్డ్ తర్వాత ఈమె అయితే ముంబైకి వచ్చి ముంబైలో సెటిల్ అయిపోయింది. అండ్ వీళ్ళ మేనేజర్ కి ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే వస్తుంది అనమాట. అదేంటి అంటే కొన్ని స్కూల్స్ ని పట్టుకోవాలి, గవర్నమెంట్ స్కూల్స్ ని. ఎక్కడైతే శానిటేషన్ ప్రాపర్ గా ఉండదో, ఎక్కడైతే అనైజినిక్ కండిషన్స్ ఉంటాయో, బెంచ్లు డోర్లు విరిగిపోయి ఉంటాయో, పూర్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి రీసెర్చ్ చేసి వాటి గురించి అయితే ఒక ప్రాజెక్ట్ అయితే వస్తుంది వీళ్ళ కంపెనీకి. అయితే వీళ్ళ మేనేజర్ అయితే విధిని అయితే పిలుస్తాడు అండ్ విధికి అయితే ఆ ప్రాజెక్ట్ ని హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఇంకా విధి కూడా ఓకే సార్ చేస్తాం, బట్ ముంబై అనేది ఒక డెవలప్డ్ సిటీ కాబట్టి ఇక్కడ అలాంటి స్కూల్స్ దొరకడం కొంచెం కష్టం సార్. కానీ నాకు తెలిసిన ఒక స్కూల్ ఉంది, చిన్నప్పుడు బీహార్ యొక్క దర్భంగాలోని చదివిన స్కూల్. సో ఆ స్కూల్ చాలా అనైజీనిక్ గా ఉంటుంది. నేను చదివిన కాబట్టి ఆ స్కూల్ గురించి నాకు కంప్లీట్ గా తెలుసు. ఆ స్కూల్ అయితే మన ప్రాజెక్ట్ కి పర్ఫెక్ట్ ఉంటుంది సార్ అంటే వాళ్ళ మేనేజర్ కూడా, నేను నీకు ప్రాజెక్ట్ మాత్రమే ఇచ్చిన, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నేను సపోర్ట్ చేస్తా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుడ్ ఇంకా అకామిడేషన్ మొత్తం నాదే, ఒక ట్రిప్ లాగా వెళ్ళిరా, బట్ నాకేంటిది అంటే వెళ్ళిన పని ఏదైతే ఉందో అది కంప్లీట్ గా చేసిరా అంటే ఓకే సార్ అని ఆ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తారు. ఆ విధితోని ఒక టీమ్ అయితే పంపిస్తారనమాట. విధితోని ఫోటోగ్రాఫర్స్ ఇంకా ఆమె క్రూ ఏదైతే ఉంటుందో ఒక 5 to 6 మెంబర్స్ అయితే పంపిస్తారు ఆమెతోని. ఇంకా అదే కాకుండా విధి అయితే వాళ్ళ ఫ్యామిలీతోని, చిన్నప్పుడు నేటివ్ ప్లేస్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీతోనైతే వెళ్ళాలని ఫిక్స్ అవుతుంది. ఇంకా వెళ్తుంది కూడా. ఇంకా బీహార్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని అయితే వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో అయితే ఉంచుతుంది. అండ్ విధి అయితే వాళ్ళ టీం మెంబర్స్ తోని ఒక హోటల్లో అయితే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ డే అయితే వెళ్ళిన పని అయితే చేయాలి కదా, ఆ స్కూల్ గురించి ఫోటోగ్రాఫ్స్ తీయాలి, ఆ స్కూల్ యొక్క కండిషన్స్ ని అర్థం చేసుకొని వాటి ఫొటోస్ తీసి మ్యాగజైన్ అయితే తయారు చేయాలి కదా. సో దాని గురించి అయితే విధి వాళ్ళ టీం మెంబర్స్ అయితే హోటల్ నుండి వచ్చి స్కూల్ కి వెళ్తుంటే విధి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫాదర్ అయితే చెప్తాడనమాట, నువ్వు ఆ స్కూల్ కి వెళ్తున్నావు బట్ జాగ్రత్త, నువ్వు ఏది పడితే అది ఓపెన్ చేయకు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకు. అయితే విధి ఏమంటుంది అంటే, నాకు తెలుసు నాన్న నా స్కూల్ గురించి, చిన్నప్పుడు నేను చదివిన నాకు తెలీదా అంటే వాళ్ళ ఫాదర్ ఏమంటాడు అంటే, నువ్వు చదివినప్పుడు ఒకలాగుండే, మనం వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ చాలా అబ్నార్మల్ యాక్టివిటీస్ అనేవి జరిగినాయి కాబట్టి ఎందులో పడితే అందులో వెళ్ళకు, జాగ్రత్తగా ఉండని అయితే వాళ్ళ ఫాదర్ అయితే హెచ్చరిస్తారు. ఆయన తర్వాత కూడా విధి కూడా సరే సరే అనుకుంటా స్కూల్ కి అయితే వెళ్తుంది. ఇంకా స్కూల్ కి వెళ్ళంగానే ఫస్ట్ ప్రిన్సిపల్ యొక్క పర్మిషన్ తీసుకుంటుంది ఫోటోగ్రాఫ్స్ గురించి. ప్రిన్సిపల్ ఏమంటారు అంటే, మాకు కాదు పిల్లల యొక్క పేరెంట్స్ అడగండి పర్మిషన్, ఎందుకంటే ఫోటోగ్రాఫ్స్ అంటున్నారు కాబట్టి వాళ్ళ ఫేసెస్ ప్రాబ్లం కావద్దు అంటే పేరెంట్స్ యొక్క పర్మిషన్ తీసుకోండి అంటే విధి అయితే పేరెంట్స్ యొక్క పర్మిషన్ కూడా తీసుకుంటుంది. అండ్ పర్మిషన్ మొత్తం గ్రాంట్ అయిపోయిన తర్వాత ఫోటోగ్రాఫ్స్ అయితే తీయడం స్టార్ట్ చేస్తుంది. ఆ స్కూల్ గురించి బెంచెస్ అవన్నీ ఫోటోగ్రాఫ్స్ అయితే తీస్తుంటుంది. ఫస్ట్ డే వెళ్ళంగానే మాక్సిమం ఆ స్కూల్ యొక్క కాంపౌండ్, ఆ స్కూల్ యొక్క క్లాస్ రూమ్స్ ని కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. అయితే విధి కూడా ఆ ఫోటోగ్రాఫ్స్ తీస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు పర్మిషన్ వచ్చిన తర్వాత ఫోటోగ్రాఫ్స్ తీస్తూ ఉంటుంది. అంతలోపే ఆమె కన్ను ఒక చిన్న పాప పైన అయితే పడుతుంది, ఒక చిన్న స్టూడెంట్ పైన. ఆ పాప ఏం చేస్తుంది అంటే వాష్రూమ్లోకి వెళ్తుంది వస్తుంది. అయితే విధి వెళ్ళి ఆ పాపకు అడుగుతుంది అనమాట, నువ్వు ఊకే ఆ వాష్రూమ్లోకి ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు వస్తున్నావు అంటే ఆ పాప ఏమంటుంది అంటే, నాకెందుకో భయం అవుతుంది, అక్కడ లోపల ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది అక్క, నేను అందుకే వెళ్ళలేకపోతున్నా, నాకెందుకో లోపల ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది, నాకు భయం అవుతుంది అంటే సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసి వస్తా అని విధి అయితే అంటుంది. విధి వాష్రూమ్లోకి వెళ్ళంగానే మొత్తం డార్క్ అనమాట, అసలు చీకటిగా ఉంది. వాష్రూమ్లో ఒక
ఒక్క ట్యూబ్ లైటే ఉంది, ఇంకా ఆ ట్యూబ్ లైట్ కూడా ఫ్లికర్ అవుతుంది, అంటే లైక్ బ్లింక్ అవుతుంది. అండ్ అదే కాకుండా వాష్రూమ్ ఎంత గలీజ్ ఉంది అంటే విధి అసలు తట్టుకోలేకపోతుంది ఆ వాసనకి. మళ్ళీ విధి బయటకి అయితే వస్తుంది, బయటకు వచ్చి ఆ పాపకి చెప్దామనే వరకు ఆ పాప అయితే ఉండదు. సో పాప ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ లోపలికి వెళ్ళిందా ఏమో అని మళ్ళీ లోపలికి వెళ్తుంది విధి. అప్పుడే విధికి చాలా డార్క్ గా ఆమెకు ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించి విధి అయితే దాని గురించి వదిలేసి వెంకాలకి వచ్చి ఆమె పని ఆమె చూసుకుంటుంది అనమాట. ఇంకా దాని తర్వాత ఆ రోజు వాళ్ళ టీం మెంబర్స్ ఇంకా విధి వాళ్ళ పని చేసుకొని హోటల్కి అయితే రిటర్న్ అయిపోతారు. హోటల్కి రిటర్న్ అయినాక కెమెరాస్ క్లీన్ చేస్తుంటే అండ్ అదే కాకుండా ఫుటేజెస్ చెక్ చేస్తుంటే విధి ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ మాట్లాడుకుంటే విధి ఏమంటుంది అంటే ఆ పాప ఆటోమేటిక్గా మాయమైపోయింది, ఆ పాప లోపల కూడా లేకుండే అండ్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఏదో డార్క్గా కనిపించింది. ఇంకా అదే కాకుండా నేను బిల్డింగ్ పైనకి ఎక్కి ఫోటోగ్రాఫ్స్ తీస్తుంటే నన్ను వెంకాలకి వెళ్ళి ఎవరో తోసినట్టు అనిపిస్తుంది. అండ్ అదే కాకుండా నేను ఫొటోస్ దింపుతున్నంత సేపు నా వెంకాల ఎవరో ఫాలో అవుతున్నట్టు, ఏదో షాడో ఫాలో అవుతున్నట్టు అనిపించింది. అంటే వాళ్ళ టీం మెంబర్స్ లో 2-3 కూడా అవును మాకు కూడా కొంచెం అలాంటి నెగిటివ్ ఇంపాక్ట్, నెగిటివ్ ఫీల్, నెగిటివ్ ఎనర్జీ మమ్మల్ని తాకుతున్నట్టు అనిపించింది అనగానే వాళ్ళ టీం మెంబర్స్ కొంచెం భయపడతారు. ఇంకా ఆ టాపిక్ని అక్కడనే వదిలేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రాజెక్ట్ ఫినిష్ చేయలేదు కాబట్టి ఆ ప్రాజెక్ట్ పైన ఇంపాక్ట్ పడొద్దు కాబట్టి ఆ మాటలని, ఆ నెగిటివ్ మాటలని అక్కడనే వదిలేస్తారు, ఆ టాపిక్ని అక్కడనే వదిలేస్తారు. ఇంకా నెక్స్ట్ డే సండే ఉంటుంది. ఇంకా విధి హెడ్ కాబట్టి ఆ టీంకి విధి ఏమంటుంది అంటే రేపు సండే కాబట్టి మనం ఆర్కిటెక్చర్ గురించి స్కూల్లో స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ప్రతి ఒక్క క్లాస్ రూమ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనతో పాటు ఒక ప్యూన్ కూడా ఉంటారు, మన టేక్ కేర్ చేయడానికి, మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి హెల్ప్ చేయడానికి ప్యూన్ కూడా ఉంటారని విధి అయితే అంటుంది. ఇంకా దాని తర్వాత వాళ్ళైతే పడుకుంటారు. నెక్స్ట్ డే సెకండ్ డే లేస్తారు. సెకండ్ డే లేచిన తర్వాత సేమ్ స్కూల్కి అయితే వెళ్తారు స్పాట్కి. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆర్కిటెక్చర్ గురించి ఇంకా క్లాస్ రూమ్స్ గురించి ఎక్స్ప్లోర్ చేయాలి కదా. సో మెల్లమెల్ల ఒక్కొక్క క్లాస్ రూమ్ గురించి అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు. అలా టీం మొత్తం డివైడ్ అయిపోతుంది అనమాట. మీరు ఈ క్లాస్ రూమ్ సైడ్ వెళ్ళండి, మేము ఈ క్లాస్ రూమ్ సైడ్ వెళ్తామని. విధి అయితే ఒక లాస్ట్ లో ఒక క్లాస్ రూమ్ కి అయితే వెళ్తుంది అనమాట. ఆ డోర్ ని అన్ని డోర్స్ ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తూ లాస్ట్ డోర్ కి అయితే వెళ్తుంది. ఆ డోర్ ఏంటంటే బేడం వేసింది అండ్ ఆ బేడానికి కొన్ని దారాలు కట్టున్నాయి అనమాట. అయితే ఆ దారాలని తీసేసి విధి అయితే డోర్ ఓపెన్ చేసుకుని డోర్ ఓపెన్ చేయగానే కొన్ని సంవత్సరాల నుండి దుమ్ము ఎంతైతే ఉంటుందో ఆ దుమ్ము మొత్తం అక్కడనే జమ అయినట్టు ఉంటుంది. అండ్ అదే కాకుండా ఆ డోర్లో నుండి ఏదో సౌండ్ వచ్చింది సడన్గా. ఆ డోర్ ఓపెన్ చేయగానే ఆమెకు తెలియదు అసలు ఏమైందో, ఆమెకు అంత ఐడియా లేకుండే. అండ్ అప్పుడే ఆ పియోన్ వచ్చి ఆమె పైన వరుతాడు అనమాట. మేడం మీరు ఏం చేశారో మీకు తెలుసా, ఆ డోర్ని కొన్ని సంవత్సరాల నుండి బంద్ చేసి ఉంది, మీరు అలాంటి ఆ డోర్ని ఓపెన్ చేశారు, ఇంకా ఆ డోర్కి ఆ తావీస్లు చూడలేరా, ఇవి మొత్తం మంత్రాలతో బంధించబడింది, మీరు ఏం చేశారో మీకు తెలుసా మేడం అంటే ఎందుకంత భయపడుతున్నారు, నేను చిన్నప్పుడు ఇక్కడనే జరిగిండే, కొన్ని సంవత్సరాల నుండి బంద్ చేసి ఉండడం ఏంది, నేను చిన్నప్పుడు ఈ క్లాస్ రూమ్స్లో తిరిగాను, నాకు తెలుసు, మీరు నాకు చెప్తున్నారు అంటే ఆ పియోన్ ఏమంటాడు అంటే మేడం మీరు ఉన్నప్పుడు ఇది ఓపెన్ ఉండొచ్చు, బట్ ప్రతి దానికి ఒక సమయం అనేది ఉంటుంది, ప్రతిదీ మన అనుకూలంగా ఉండదు, కొన్ని ఎనర్జీస్ కొన్ని సమయాల్లో మాత్రమే వస్తుంది, బట్ ఈ డోర్లని ఇప్పుడు కొన్ని మంత్రాలతో బంధించబడింది, అలాంటి ఈ డోర్ ని ఓపెన్ చేస్తే ఎంత ఇంపాక్ట్ అవుతుందో తెలుసా, మీరు వస్తారు ఓపెన్ చేసి వెళ్ళిపోతారు, బట్ దీని బ్యాడ్ ఇంపాక్ట్ అనేది మా పైన, ఈ స్కూల్లో చదివే పిల్లల పైన పడుతుంది అని ఆ ప్యూన్ అయితే అంటాడు. అప్పుడు విధి అంటుంది నేను అందరి పర్మిషన్ అయితే తీసుకున్నాను, ప్రిన్సిపల్ యొక్క పర్మిషన్ కూడా తీసుకున్నాను అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, అంటే ప్రిన్సిపల్ చెప్పినా కూడా ఇది ఓపెన్ చేయొద్దు మేడం, ప్రిన్సిపల్కే వెళ్ళి అడగండి ఈ డోర్ గురించి అంటే ఎందుకంత భయపడుతున్నారు, ఏం కాదు అని. విధి అయితే ఆ క్లాస్ రూమ్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది. వాళ్ళ టీం మెంబర్స్ వస్తారు, ఫ్లాష్ లైట్లు పట్టుకొని ఆ ఫోటోగ్రాఫ్స్ తీస్తారు, వీడియోస్ తీసుకుంటారు. ఇంకా ఆ రోజు అలా ముగించేసి హోటల్కి అయితే వెళ్తారు. ఇంకా ఆ రోజు అయితే ఫుటేజెస్ చెక్ చేసుకుంటారు, డైలీ చెక్ చేసుకున్నట్టే. అయితే ఆ రోజు ఫుటేజెస్ చెక్ చేస్తుంటే అన్ని క్లాస్ రూమ్స్ వచ్చాయి, బట్ ఆ లాస్ట్లో దింపిన తాయతులు కట్టబడిన ఆ క్లాస్ రూమ్ అయితే ఫుటేజెస్ రావు, మొత్తం బ్లాక్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది అనమాట. అసలు ఆ ఫోటోలలో వీడియోలలో ఏం కనిపించదు. దీంతో వాళ్ళ టీం మెంబర్స్ అందరూ షాక్ అవుతారు, ఎందుకంటే మేము అన్ని ఫ్లాష్ లైట్స్ పట్టుకొని అంత క్లారిటీగా దింపిన ఫొటోస్ ఎందుకు రాలేవు, అన్ని క్లాస్ రూమ్స్ వచ్చాయి, మరి ఇదే ఎందుకు రాలేదు అని వాళ్ళు షాక్ అవుతారు అనమాట. అండ్ ఇంకా ఒక బ్లర్ ఇమేజ్ మాత్రమే ఉండే, కొంచెం ఆ బ్లర్ ఇమేజ్ని అటు ఇటు చేసి క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఆ ఇమేజ్ అనేది కొంచెం క్లియర్ అయింది. అండ్ ఇంకా ఆ క్లియర్ అయిన ఇమేజ్లో ఏం కనబడింది అంటే లాస్ట్ బెంచ్లో ఒక ఆడామె కూర్చున్నట్టయితే కనిపించింది, ఒక షాడో అయితే కనిపించింది లాస్ట్ బెంచ్లో. వీళ్ళ టీం మెంబర్స్ మొత్తం అయితే షాక్ అవుతారనమాట. అసలు ఏం లేకుండే మేము వెళ్ళి చూసినప్పుడు లైవ్లో ఏం కనిపించలేదు, మళ్ళీ అలాంటిది ఈ ఫోటోలలో ఎలా కనిపిస్తుంది అని. అండ్ దాన్ని కూడా అక్కడనే వదిలేస్తారు, వాళ్ళకి ఏం తెలియని సిచ్యువేషన్లో. ఇంకా ఆ టాపిక్ని కూడా వదిలేసి నెక్స్ట్ రోజు కూడా పని ఉంది కాబట్టి నెక్స్ట్ డే కూడా స్కూల్కి వెళ్ళాలి
ఉండాలి కాబట్టి నెక్స్ట్ డే అయితే స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత విధి అయితే కాంపౌండ్ లో నడుచుకుంటూ వెళ్తే నిన్న మాట్లాడిన ప్యూన్ ఎవరైతే ఉంటారో ఆ ప్యూన్ అయితే 2-3 స్టూడెంట్స్ కి చేతులకు తాళ్లు కట్టేసి ఎక్కడనో తీసుకెళ్తుండు. అయితే ఆ విధి ప్యూన్ ని పట్టుకొని అడుగుతుంది, మీరు ఈ చిన్న పిల్లల్ని తాడు కట్టుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే ప్యూన్ అంటారు, నిన్న మీరు చేసిన పనికి ఇవాళ ఈ పిల్లలు సఫర్ అయ్యారు. అంటే అసలు ఏం జరిగింది అంటే, మేడం ఆ డోర్ ని కొన్ని సంవత్సరాల నుండి ఒక మాంత్రికుడి చేత బంధించబడింది. మీరు అలాంటి డోర్ ని ఓపెన్ చేయగానే వీళ్ళు మార్నింగ్ స్టూడెంట్స్ రాగానే ఆ డోర్ లాక్ అనేది లేకుండే. సో ఈ స్టూడెంట్స్ అందరు కలిసి ఆ క్లాస్ లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా ఆ క్లాస్ రూమ్ లో అయితే కూర్చోవడం జరిగింది. సో ఆ క్లాస్ రూమ్ లో నేను మార్నింగ్ వెళ్ళేసరికి ఈ స్టూడెంట్స్ అందరూ ఒక తెలియని భాషలో మాట్లాడుతున్నారు, ఇంకా తెలియని పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు, చేతులు కొట్టుకుంటున్నారు, అరుస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు అండ్ తెలియని భాష మాట్లాడుతున్నారు అని ఆ ప్యూన్ అయితే విధికి అంటాడు. అయితే ఇప్పుడు వీళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నారు అంటే ప్యూన్ ఏమంటాడు అంటే, మా ఊర్లో ఒక మాంత్రికుడు అయితే ఉన్నారు, ఆ మాంత్రికుడు వాళ్ళ నాన్ననే ఒకప్పుడు ఈ డోర్ ని మూసేయడం జరిగింది. సో వాళ్ళ కొడుకు దగ్గరికి ఇప్పుడు మేము వెళ్తున్నాం. ఇప్పుడు ఈ పిల్లలు మంచిగా అవ్వాలి అంటే ఆ మాంత్రికుడు దగ్గరికి తీసుకెళ్ళాలి అని ఆ మాంత్రికుడు దగ్గరికి అయితే ఈ పిల్లల్ని అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. అండ్ విధి ఏమంటుంది అంటే, నేను కూడా వస్తాను, అసలు ఏం జరిగిందో నేను కూడా తెలుసుకుంటాను అని. విధి అయితే ఒక 2 టీమ్ మెంబర్స్ ని అయితే ఆమెతో పాటు తీసుకెళ్తుంది అండ్ మిగతా టీమ్ మెంబర్స్ ని స్కూల్ ని ఎక్స్ప్లోర్ చేయమంటుంది. అండ్ దాని తర్వాత విధి వాళ్ళతో వెళ్ళినప్పుడు ఆ మాంత్రికుడు ఏమంటాడు అంటే, ఆ పిల్లల్ని చూసి ఇది ఏం హెల్త్ ప్రాబ్లం కాదు, అలా అని ఇది ఏం నార్మల్ ప్రాబ్లం కాదు, వీళ్ళ ఒంట్లోకి ఎవరో ప్రవేశించారు, అందుకే వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళు నయం కావాలి అంటే 1 to 2 months ఈజీగా పడుతుంది, వీళ్ళకి తావీస్లు కడితే వీళ్ళు నయం అవుతారు, ఏదో తెలియని శక్తి ప్రవేశించి వీళ్ళతో ఇవన్నీ చేపిస్తుంది, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని ఆ మాంత్రికుడు ప్యూన్ ని అడిగితే ప్యూన్ ఏమంటాడు అంటే, ఆ స్కూల్ యొక్క ఏదైతే దర్వాజా తెరవద్దో ఆ దర్వాజా అయితే తెరిచారు, ఆ క్లాస్ రూమ్ లో అయితే పిల్లలు వెళ్ళి కూర్చున్నారు, అందుకే అప్పటి నుండి ఇలా అవుతుంది అంటే ఆ మాంత్రికుడు ఏమంటాడు అంటే, ఇన్ని సంవత్సరాల నుండి తెరవని దర్వాజా ఎవరు తెరిచిరు అంటే విధి అంటుంది, నేనే తెరిచాను అని. మీరు ఎందుకు తెరిచారు, మీరు అసలు ఎవరు అంటే, నేను ఒక ఫోటోగ్రాఫర్ ని ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిండే, నేను ఈ స్కూల్లోనే చదివినప్పుడు ఇవన్నీ లేకుండే అంటే మా నాన్న దీన్ని బంధించారు, అసలు దీని గురించి ఏమైందో మీకు తెలుసా అని. అప్పుడైతే అసలు ఆ రూమ్ ని ఎందుకు బంద్ చేయబడిందో అప్పుడైతే చెప్తారనమాట. అసలు ఏం జరిగింది, ఎందుకని ఆ డోర్ ని మూసేశారు అంటే, వాళ్ళ నాన్న మాంత్రికుడు వాళ్ళ నాన్న ఒకప్పుడు సేమ్ ఇలాంటి సిచ్యువేషన్లోనే 13 మంది స్టూడెంట్స్ అయితే ఆ క్లాస్ రూమ్లో కూర్చొని పిచ్చి పిచ్చిగా వీళ్ళు ఎలా అయితే బిహేవ్ చేశారో సేమ్ అలానే బిహేవ్ చేస్తున్నారంట. అండ్ వాళ్ళకి ఏదో భాషలో మాట్లాడుతున్నారంట, వాళ్ళదంతా వాళ్ళే మాట్లాడుతున్నారంట. ఇంకా ఆ 13 స్టూడెంట్స్ ఆ దయ్యం యొక్క మాయలో పడినప్పటి నుండి వీళ్ళందరూ కలిసి ఆ మాంత్రికుడు కూడా కలిసి కొన్ని తావీస్లు అయితే ఆ డోర్ ని బంద్ చేసి ఆ తావీస్లు అయితే కట్టేయడం జరిగింది. ఇంకా దాని తర్వాత అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి నెగిటివ్ ఎనర్జీ అయితే ఆ పిల్లల పైన అయితే ఎఫెక్ట్ చేయలేదు. ఇంకా అందుకని ఆ డోర్ ని ఎవరు కూడా తీయాలని అనుకోలేదు, ఇంకా ఎవరు కూడా తీయలేదు ఆ డోర్ ని. కానీ అలాంటి డోర్ ని విధి వెళ్ళి తీయంగానే సో మళ్ళీ అదే ఇంపాక్ట్ అయ్యింది, మళ్ళీ అదే నెగిటివ్ ఎనర్జీ బయటికి వచ్చేసి మళ్ళీ అదే ఇంపాక్ట్ అయితే చూపెట్టింది అనమాట. అండ్ దీని తర్వాత మాంత్రికుడు ఏమంటాడు అంటే, మా నాన్న నాకు నేర్పించాడు ఆ తావీస్లు ఎట్లా కట్టాలో, ఆల్రెడీ నాకు చెప్పి పెట్టాడు, ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మళ్ళీ ఆ డోర్ని తావీస్లతోని మంత్రాలతో బంద్ చేస్తే ఆ ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంది, ఆ నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ అందులోనే వెళ్ళిపోతుంది అని నేర్పించాడనమాట అని ఆ మాంత్రికుడు అయితే మళ్ళీ ఆ పియూన్తోని విధి వాళ్ళ టీంతోని అయితే వెళ్ళి మళ్ళీ ఆ డోర్ని బంద్ చేసి తావీస్లతోని మొత్తం మళ్ళీ ఆ డోర్ని అయితే బంద్ చేశాడు. ఇంకా ఆ నెగిటివ్ ఎనర్జీని లోపలిని అయితే పంపించేస్తాడు. సో ఇప్పటికీ కూడా ఆ డోర్ని అయితే ఎవరు తెరవలేదు. ఇదైతే బీహార్లోని దర్భంగాలోని ఒక స్కూల్ అంటారు. సో ఇప్పటికీ కూడా ఆ స్కూల్ యొక్క ఒక రూమ్ అయితే ఎవరు తెరవరు అని అంటారు. సో ఇదన్నమాట ఆ స్టోరీ ఏంటిది అని. అండ్ మీ స్కూల్లో కూడా అండ్ మీ సరౌండింగ్స్లో కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని డోర్స్ని అయితే ఓపెన్ చేయొద్దు. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది డెఫినెట్గా పడుతుంది. అది నిజంగా ఉందో లేదో తెలియదు కానీ బట్ దాని ఇంపాక్ట్ మెంటల్గా పడుతుంది. నిజంగా ఉందనే థాట్తోని మన మెంటల్ హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. సో అదే అనమాట నెగిటివ్ ఇంపాక్ట్ అనేది. సో చూసి ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే అనమాట ఆ దర్భంగాలోని స్కూల్ యొక్క హిడెన్ స్టోరీ. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా లెంతీ వీడియో అయిపోయింది కదా, సో డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. ఇలాంటి దయ్యం కథలు కావాలి, మిస్టరీ వీడియోస్ కావాలి అంటే కమెంట్ అయితే చేయండి. దయ్యం కథలు కావాలా లేదంటే నార్మల్ వీడియోసే కావాలా అని కింద అయితే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.